దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక ఉదయం మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారనుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివాము, చాలాసార్లు మనం వినియము. దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం, ఎవరిని మనము ఆశ్రయించి ఏమి పొందుకుంటున్నాం అనేది మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. భక్తుడు చెప్తున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే. ఈ లోకంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా మనకి కావాలని కోరుకుంటున్నప్పుడు మనం మొదటిగా ఎవరు నమ్ముతున్నాం? మనుషులు నమ్ముకుంటున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. మనుషుల మీద ఆధారపడి మనుషులు మనకేదో చేస్తారని, బంధువులు ఏదో చేస్తారని, ఇరుగు పొరుగు వారు ఏదో చేస్తారని, మనము ప్రేమించేటువంటి వారు మనకేదో చేస్తారని, ఇలాగూ మనం ఏం చేస్తున్నామంటే మనుషుల మీద ఆధారపడుతున్నాం. కానీ ఆ మనుషులు మనకేం చేస్తున్నారు? మనుషుల మీద మనం ఆధారపడుతున్నాం, కానీ మనుషులు మనకేం చేస్తున్నారు? స్నేహితుల మీద ఆధారపడుతున్నాం, కానీ స్నేహితులు ఏం చేస్తున్నారు? బంధువుల మీద ఆధారపడుతున్నాం, వారు మనకు ఏం చేస్తున్నారు? వారిని మనం నమ్ముతున్నాం. అయ్యో, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్కజెల్లుళ్ళు, నా సహోదరులు, వీరు నాకు సహాయం చేస్తారు, వీరున్నారు, నాకు ఇంకా భయం ఏంటి అని మనం అనుకుంటున్నాం కదా. మనం అనుకుని మనం వారిని నమ్ముకుంటున్నాం. కానీ వారు ఏం చేస్తున్నారు? మనం ఏదైనా అవసరత కోరినప్పుడు వెంటనే వారు మనం అడిగిన దాని నుండి జాయిగా తొలగిపోతున్నారు, నెమ్మదిగా ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, నీవు మనుషుని నమ్ముకుని ఈ విధంగా పాడైపోతున్నావు, నీవు నష్టపోతున్నావు, నీవు శాంతి సమాధానం లేకుండా ఉంటున్నావు. కనుక నీవు నమ్ముకోవలసింది యెహోవాను నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకేమి కావాలో దాన్ని సిద్ధపరుస్తాడు. రెండవ విషయం చెప్తున్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులున్నాయి అంటే అర్థం ఏంటి? గొప్పవారిని నమ్ముకొనుట కంటే, గొప్పవారిని ఆశ్రయించుట కంటే. అయ్యా, మీరున్నారని మీ దగ్గరికి వచ్చాం, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అని రాజుల దగ్గరికో, ఉన్నవారి దగ్గరికో, గొప్పవారి దగ్గరికో మనం వెళ్ళే కంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు మనం ఆశ్రయించవలసినది దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన మనల్ని కీడుతో ఎప్పుడు మనల్ని నింపాలని ఆలోచన చేయడు. ఆయన ఉన్నతమైనటువంటి మేలును మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే ఆయన మనము మేలు కలిగి ఉండాలనే, మనము ఆశీర్వాదకరంగా ఉండాలని, మనము దీవెనకరంగా ఉండాలని, మనము ఎదిగి ఫలించాలని కోరుకునేటువంటి వారిలో దేవుడు మొదటివాడు. ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఆయన ఆలోచన కూడా మనం ఎదిగి ఫలించాలని. కానీ మనుషుల యొక్క ఆలోచన ఏంటి తెలుసా? మనం ఎదుగుతుంటే వారు మనల్ని అణిచివేయాలని, మనం గొప్పవారిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారు తక్కువ వారిగా ఉండాలని
వారు ఇంకా మనల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎదగాలి, ఎదిగి ఫలించాలి, నువ్వు ఉన్నతమైన వాడిగా ఉండాలి. నీ యొక్క పరిస్థితిని, నీ పరిచర్యను, నీ ఆలోచనను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దైవజనుడిగా నేను మీతో చెప్తున్న విషయం ఏంటంటే మనుషులను నమ్ముకోవద్దు, రాజులను గొప్పవారిని ఆశ్రయించవద్దు, దేవుని ఆశ్రయించుదాం. దేవుని యందు మనము నమ్మిక ఉంచుదాం. దేవుడే మన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించేవాడు, మన బిడ్డలను దీవించేవాడు, మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని నమ్మండి, మేలు పొందుకోండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.